అవకాశం మాకు ఇచ్చినందుకు మధురమెట్ల సంఘానికి అలాగే పిట్రమండల సంఘానికి కూడా ప్రత్యేకించి దేవుని దాసులు పెద్దలు సాలెస్ బ్రదర్కు వేదిక మీద అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. దైవ గ్రంథంలో నుంచి దేవుని మాటలు చదువుకుందాం. డాక్టర్ లూకా గారు అంటే దాన్ని ఏమంటాం మనం, లూకా సువార్త, ఎందుకంటే రాసింది లూకా గారు డాక్టర్ గారు కాబట్టి ఆ మాట వాడాను. రండి 12వ అధ్యాయం లూకా సువార్త 12వ అధ్యాయము అందరం కలిసి చదువుదాం. 16 నుండి 20 వచ్చిన వరకు లేదా 21 వరకు ఉన్న వచనాలు అందరం కలిసి చదువుదాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలం చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పుకొందును అని అనుకున్నాను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. దేవుని యెడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు అలాగుననే ఉండునని చెప్పాను. నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను, మీరు కూడా మనసులో నా కొరకు ప్రార్థన చేయండి. నమ్మదగిన గొప్ప తండ్రి, మీ సన్నిధిలో మెదర్మెట్లో ఉన్న క్రైస్తవ ప్రార్థన మందిరం పిట్టమండలో ఉన్న నీ పిల్లలు కూడా కొన్ని నెలలుగా ప్రార్థన చేస్తూ కనిపెట్టిన ఈ 3 దినాల ప్రత్యేక కూడికలలో గత రాత్రి మొదటి దినం కూడికని చక్కగా జరిగించి, 2వ దినం ఉదయకాల సెషన్లో మధ్యాహ్నం కూడా మీ దాసులను మీరు వాక్యంతో నింపి మా అందరితో మాట్లాడారు. నేను స్తుతిస్తున్నాం. ఈ రాత్రి చల్లపూట నీ మెల్లని స్వరం వినడానికి చెరువచ్చిన మేమేమి ఈ శబ్దయంత్రం ద్వారా ఎవరైనా మనస్సు పెట్టి నీ మాటలు ఆలకిస్తున్న వారందరితో కూడా నీ వాక్యం ద్వారా మాట్లాడండి. తదుపరి మాట్లాడి దాసుడు ప్రకాష్ రాజుని కూడా మీ ఆత్మపుణునిగా ఉపయోగించుకొని అవసరమైన మేలైన సంగతులు తీసుకొస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా అందరితో మరోసారి మాట్లాడమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఆమెన్ అన్నారు లేదా? రైట్. ప్రభు చిత్తమైతే జూన్ 10, 11 తారీఖుల్లో కృష్ణా జిల్లాలో సువార్త యాత్ర విజయవాడ నుంచి అవనిగడ్డ వరకు ఉంటుంది. ఇంటరా నిద్రపోతున్నారు అందరు, ఇప్పుడు రాదులే, ప్రార్థన చేయండి. ఎక్కడని చెప్పాను? కృష్ణా జిల్లాలో వచ్చే నెల అంటే జూన్ నెల 10 తారీఖు 11 విజయవాడ నుంచి అవనిగడ్డ వరకు దాదాపు 15 మండలాల్లో సువార్త అందించబోతున్నారు సహోదరులు. ప్రార్థన చేయండి. అలాగే రాగల వాళ్ళు, మీకు సువార్త వ్యాన్ ఉంటే వ్యాన్తో రావచ్చు, వ్యక్తిగతంగా వచ్చినా రావచ్చు. సేవకులు, సహోదరులు, పెద్దలు ప్రార్థన చేయండి. ఈ 3 లేకపోయినా ఇది మాత్రం గుర్తుపెట్టుకొని ప్రార్థనలో ఉంచారు. మనం చేస్తున్నాం. ఒక పర్యాయము అమెరికా దేశస్థుడు, తెలుగు వాళ్ళు తెల్లగుంటారు మనకంటే, వజ్రాలు అమ్ముకునే చాలా ధనిక వ్యాపారి, తన పని మీద ఆయన ఆఫ్రికా దేశం అంటే వాళ్ళు ఎలా ఉంటారు, బొగ్గు కంటే నల్లగా ఉంటారు అంటున్నారు. బొగ్గు కంటే వాళ్ళు నల్లగా ఉంటారు. సో తన పని మీద ఆయన ఆఫ్రికా దేశంలో కారులో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. తను చాలా దూరం ప్రయాణం చేయాలి. కొంత దూరం వెళ్ళేసరికి కొన్ని కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత చిట్ట అడవి వచ్చింది. అడవిలో కారు పంచర్ అయింది. అది స్టెప్ని కూడా ఉండే కారు కాదు అంటున్నారా. కారు పంచర్ అయింది. అప్పటికి ప్రొద్దుగుంకింది. ఇంకా దగ్గర చిట్టడివి
వెనకాల ఊరు లేవు, తర్వాత కూడా ఊరు లేవు. సరే ఏం చేద్దాం అనుకుంటున్నాడు. ఇంకేం చేస్తాడు, ప్రయాణం తానే నడుపుకుంటూ వెళ్తున్నాడు, తానే డ్రైవింగ్ కూడా తానే. ఈ కోటేశ్వరుడైన వజ్రాల వ్యాపారి అలా వెళ్తూ ఇంకా ప్రయాణం ఆగిపోయింది. సరే చిట్టాడు ఏం చేద్దామని నడుచుకుంటూ కొంచెం అడవి లోపలికి వెళ్ళాడు. కొంచెం కనుపొద్దు ఉంది. అక్కడ ఒక వ్యక్తి, నల్లటి వ్యక్తి, తెలుసుగా చెప్పా కదా, ఆఫ్రికాలో వాళ్ళు బొగ్గు కంటే నల్లగా ఉంటారు. ఈ మనిషి చాలా తెల్లగా ఉన్నారు. ఒక వ్యక్తి బైబిల్ గ్రంథాన్ని చదువుతూ కనిపించాడు ఈయనకు. వెంటనే ఇలా అన్నాడు, ఏ మనిషి, నీకు బుర్ర ఉందా లేదా, బుద్ధి ఉందా లేదా, ఏం చదువుతున్నావు? అది ఎప్పుడుదో పాతకాలపు పుస్తకం. ఇంగ్లీష్లో దాన్ని అవుట్ డేటెడ్ అంటారు. అంటే ఇప్పటి కాలానికి చెందింది కాదు, దేవుడు లేడు, ఏం లేదు, ఎందుకు చదువుతున్నావు అని ఆ వ్యక్తిని అడిగాడు ఈ వజ్రాల వ్యాపారి. తను చదువుతున్న గ్రంథాన్ని అలా ప్రక్కన పెట్టి వెంటనే చెప్పాడు, నువ్వు నాతో కూడా వస్తావా, నీకు దేవుని చూపిస్తానన్నాడు ప్రభుని నమ్ముకున్న ఆ నల్లటి నీగ్రో వ్యక్తి. సరే ఏం చేస్తాడు, చేసేది ఏం లేదు, గబగబా రమ్మన్నాడు. ఇంకా వెళ్తున్నారు. ఇంకా లోపల అడవులకి చాలా దూరం, 1 మైల్ దూరం, అంటే దాదాపు కిలోమీటర్ దూరం తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఒక స్థలంలో ఏం చూపిస్తాను చెప్పండి అక్క, దేవుణ్ణి చూపిస్తాన్నాడు కదా. 1 మైల్ అంటే కిలోమీటర్ అంటే నర పైన మైలు, మన పాత భాషలో మైలు దూరం. ఆ దూరం వెళ్ళిన తర్వాత ఒక పుర్రెలన్నీ కనపడ్డాయి ఒక స్థలంలో. ఆ స్థలంలో ఆ చోట్లో పుర్రెలు, తెలుసుగా పుర్రెలు, అవి కనపడ్డాయి. ఏంటి బాబు, నాకు దేవుని చూపిస్తాన్నావు, ఏం చూపిస్తున్నావు? పుర్రెలు చూపిస్తున్నావు అన్నాడు. సరే రాంతో అని చెప్పి ఇంకొంచెం దూరం, 1 కిలోమీటర్ దూరంలో మరోవైపు తీసుకెళ్ళి అక్కడ చూపించాడు. అక్కడ ఒక గదిలో విలువైన బంగారు ఆభరణాలు, వజ్రాలు, తర్వాత ముఖ్యంగా స్త్రీల మెడల్లో ఉంటే విలువైన బంగారు నాంతాళ్ళు, చైన్లు అన్నీ ఉన్నాయి అక్కడ. సొమ్ములు, ముంగరాలు అన్నీ ఉన్నాయి. అతనికి అర్థం కావట్లా. దేవుని చూపిస్తా అన్నావు, ముందేమో పుర్రెలు చూపించావు, దేవుని చూపిస్తా అన్నావు, తర్వాత ఏమో ఈ బంగారు ఆభరణాలు చూపించావు అన్నాడు. సరే నాతో ఇంకొంచెం రా చూపిస్తానన్నాడు. మరికొందరు తీసుకెళ్ళినాడు. మరొక పక్కనే మరొక గదిలో నోట్ల కట్టలు, ఇప్పుడు 2000 నోట్లు కట్టలేవు, లేవు కదా అప్పట్లో, 500 రూపాయల నోట్లు, అట్లా కట్టల డబ్బులు ఉన్నాయా ఒక గదిలో. అడిగాడు ఇతను, ఏంది నువ్వు నాకేం ఏం చూపిస్తానన్నావు? ఒక వెనకాల వినపడుతుంది నా స్వరం, దేవుని చూపిస్తానన్నావు కదా, ముందు పుర్రెలు చూపించావు, తర్వాత ఏమో సొమ్ములు చూపించావు, డబ్బులు కట్ట చూపించావు. అంటే అప్పుడు చెప్పాడు, నీకు ఇంతవరకు అర్థం కాదా నేను ఎవరినో? నేను ఈ మార్గంలో గుండా ప్రయాణించే వారిని బతికుండగానే చంపేసి అలా రక్తాన్ని తాగే ఒక నరమాంస భక్షకుడిని. ఇప్పుడు చెప్పండి, ఎలా కొట్టుకుంటుంది తన గుండె? ఒక్కడే ఉన్నాడు, ఎవరు లేరు ఇంకా. అతను ఇతనే ఉన్నారు. ఇవన్నీ కూడా నేను వాళ్ళను చంపేసి, వాళ్ళ సొమ్ములు నాకు అక్కర్లేదు, వాళ్ళ డబ్బులు నాకు అక్కర్లేదు, అందుకే చంపేసిన పురిలు అవి, ఇది నా జీవితం అని చెప్పాడు. ఇప్పుడు 101 అంటారా, 101 కాదు, అంతకంటే ఎక్కువ కొట్టుకుంటుంది. ఇతని గుండె ఏం చేయాలి, అందుకోవాలి. అప్పుడు చెప్పాడు అతను, నన్ను ఏ పోలీసు వాళ్ళు పట్టుకోలేదు, ఎవరి కూడా చేజిక్కలేదు, చాలా కాలం నేను దుర్మార్గం ప్రవర్తిస్తూ ఉన్నాను. కానీ ఒకరోజు నన్ను పోలీసు అరెస్ట్ చేశారు, నన్ను జైలుకి తీసుకెళ్లారు, నాకు శిక్ష పడింది. ఆ జైల్లో ఉండగా యేసుక్రీస్తు ప్రభు గురించి దేవుని సేవకులు నాకు సువార్త చెప్పారు. ఎలా నువ్వు చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తున్నావు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా లోకానికి వచ్చి మానవుడు
ఆయన దేవుడి లోకానికి వచ్చి సెలవులో చనిపోయి తిరిగి లేచాడు. ఆయన నమ్ముకుంటే నీకు పాప క్షమాపణ, ఆత్మశాంతి, మోక్షరాజ్యమని ఆయన మాటలు చెప్పినప్పుడు ప్రభువు నమ్ముకున్నాను. ప్రభు నా జీవితాన్ని మార్చాడు. నాకు యావజ్జీవ కారాగార శిక్ష వేశారు కానీ తర్వాత నన్ను కనికరించి ప్రభుత్వం నన్ను ముందుగానే విడుదల చేశారు. ఇప్పుడు చెప్పు అన్నాడు. అర్థమైందా మీకు? అర్థమైందక్క? యేసుక్రీస్తు ప్రభు వారు మత స్థాపన కొరకు రాలా భారతదేశాన్ని లేక ఈ ప్రపంచంలోకి, లేక మానవులను వేరే సరైన వేరే దారి తీసుకుంటే రాలేదు ఆయన. ఈ రాత్రి చదివిన వాక్యంలోకి వద్దారండి. నాకు ఇవ్వబడిన సమయంలో వర్తమానం ముగిస్తాను. మనం చదువుకున్న ఈ ఉపమానం యేసు ప్రభు చెప్పిన ఉపమానం అంటే పరలోక విషయాలను ప్రభు ఏం చేశాడు వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఒక దాని ఇంగ్లీష్లో పారబుల్ అంటే, తెలుగులో ఉపమానం అంటే వాళ్ళకి అర్థమయ్యడానికి దేవుడు దాన్ని అలా బోధించాడు. ఏం చెప్పాడు ప్రభు ఇక్కడ అంటే, ఒక ధనవంతుడు ఉన్నాడు, పేరు ప్రభు రాయించలేదు. అతని భూమి సమృద్ధిగా అంటే ఆస్తిపరుడు, సమృద్ధిగా భూమి పండింది. పంట సమకూర్చుకునే కాలంలో ఇలా అనుకున్నాడు. ప్రభు చెప్పిన మాట చదివాం కదా. తను అనుకున్న దానికంటే ధనవంతుడికి ఆ సంవత్సరం వేసిన పంట అన్నీ కూడా ఏమని అని చదివాం, చాలా బాగా వచ్చింది. మిరపేసాడో తెలియదు మనకు, వరేసాడో తెలియదు, పత్తి వేసాడో లేక పొగాకేసాడో తెలియదు, కానీ మెట్టుకు తాను ఏం వేసాడో పంట మాత్రం ప్రభు రాయ చెప్పిన మాట, పంట చాలా వచ్చింది. ఉన్న ఆ స్థలం అది చాలదు కాబట్టి అనుకున్నాడు, మరి ఎక్కువ గొప్పవాడిని కట్టిస్తాను, అందులో ఈ ధాన్యాన్ని ఆస్తిని సమకూర్చుకుంటాను, ఆ తర్వాత ప్రాణంతో చెప్పుకుంటాను ఏమని, అనేక సంవత్సరాలు నీవు జీవిస్తావు కాబట్టి సుఖించు, తిను, 3 త్రాగు, 4 సంతోషించు అని చెప్పుకుంటాను అనుకుంటున్నాడు. అక్కడే ఉండే ఆ చేలోనే కళ్ళంలోనే. ఇలా జరుగుతున్న సంభాషణలో నుంచి పరలోకం నుంచి దేవుని స్వరం వినబడింది. చదివాము, వచ్చినాం మనం. ఏమని విన్నాం? 20వ వచనంలో, అయితే దేవుడు వెర్రివాడా ఏమన్నాడు దేవుడు ఈ వ్యక్తిని? ఇంగ్లీష్లో అయితే దాన్ని ఫూల్ అంటారు. ఓ ఫూల్, లేకపోతే ఇలా చెప్పనివ్వండి మనకి అర్థం కావటానికి, ఓ తెలివి తక్కువ వాడా అన్నాడు దేవుడు ఈ వ్యక్తిని. ఏంటండి, చాలా కష్టపడ్డాడు అంటే హార్డ్ వర్క్ చేశాడు కదా, చాలా తెలివైన వాడు, చాలా పంట పండించాడు కదా. తర్వాత భవిష్యత్తు గురించి కూడా ఆలోచనతో ఉన్న వ్యక్తిని దేవాది దేవుడు ఏమన్నాడు అంటున్నారు లేదా? ఏమన్నాడు దేవుడు? వెర్రివాడా అన్నాడు దేవుడు. ఎందుకన్నాడు? నేను 3 విషయాలు చెప్పి పెద్దలకు నేను సమయం అప్పగిస్తాను. ఈరోజు మనిషి కూడా సొసైటీని చూస్తూ ఉన్నాం మనం. ఒకప్పుడు మనకు పూరీలు ఉండే, ఇప్పుడు డాబాలు కాదు, డూప్లెక్స్లు వచ్చాయి. టౌన్లో సిటీలో అయితే అన్నీ కూడా అపార్ట్మెంట్స్. అప్పుడు మనకు కనీసం లైట్ కూడా లేదు. నేను చదువుకున్న లైట్ అప్పుడు 40 years 50 సంవత్సరాల క్రితం. మీకు తెలుసు, మీలో పెద్దవాళ్ళు ఏముండే చెప్పండి, లాంతర్లు ఉండే, అవునా కదా? చెప్పరేంటాక వెనకాల చూస్తున్నారు. కానీ ఇప్పుడు మనకు చాలా లైటింగ్స్ వచ్చాయి. సరే, చాలా దాన్ని ఏమంటారంటే టెక్నాలజీ అంటారు. సాంకేతికంగా అభివృద్ధి చెందినాడు మానవుడు, కానీ దేవుని తెలుసుకోలేకపోతున్నాడు. వినండి, దేవుడు ఎందుకు ఈ వ్యక్తిని వెర్రివాడన్నాడు? 3 విషయాలు. నెంబర్ 1 మీకు జ్ఞాపకం చేస్తాను. అది అనుకున్నట్టంటే, చాలా కాలం నేను బ్రతుకుతాను అనుకున్నాడు. చెప్పండి, ఏమనుకున్నాడు? అతను అనుకున్న సంగతి ఏంటంటే, నేను చాలా కాలం భూమి మీద జీవిస్తాను అనుకుంటున్నాడు. అతనిగా ఈ రోజు చాలా మంది ఆలోచన అదే. ఆ ముందు తమ్ముడు పాట పాడుతూ చక్కని సంగతులు జ్ఞాపకం చేశాడు. ఈరోజు ఎవరు ఆలోచన చేయట్లేదు, నేను ఈ భూమి మీద నేను చాలా కాలం జీవిస్తాను అనుకుంటున్నాడు మనిషి. దేవుని వాక్యం చదువుదాం ఒక చిన్నాన్ని.
89వ కీర్తన 48వ వచనం. తమ్ముడు జ్ఞాపకం చేశాడు ఆల్రెడీ, పాట పాడక ముందు జ్ఞాపకం చేశాడు. చదువుదా వచనాన్ని. సోదరు బైబిల్ దగ్గర ఉన్నవాడు ఎవరన్నా చదువన్నా. 89వ కీర్తన 48వ వచనం. ఆ మరణమును చూడక బ్రతుకు, అది ప్రశ్న. చనిపోకుండా ఉండే మానవుడు ఉన్నాడా? మెదరమెట్లో ఉన్నాడా, వినుకొండలో ఉన్నారా, లేక పిట్టంబండలో ఉన్నారా? లేరు. చనిపోయే ఏజ్ తేడా ఉండొచ్చు, చనిపోయే విధానం సపరేట్ అన్న తేడాలు ఉండొచ్చు, చనిపోయే వయసు తేడా ఉండొచ్చు. ఖచ్చితంగా ఏమవుతాడు? మనిషి చనిపోతాడు. ఈ రాత్రి ఆలోచన చేద్దాం ప్రియులారా. ఎందుకు దేవుడు వెర్రివాడు అన్నాడు? చాలా కాలం బ్రతుకుతాను అనుకున్నాడు, బ్రతికాడా? ఆ రాత్రి దేవుడు అతన్ని తీసుకున్నాడు. ఈ రాత్రి స్నేహితులారా ఆలోచన చేయండి, పెద్దలారా ఆలోచన చేయండి, గ్రామస్తులారా ఆలోచన చేయండి. నేను ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను చరిత్రలోంచి. మనకు క్రైస్తవ పాటలు కూడా పాడాడులే ఆయన, కానీ సినిమా పాటలు చాలా పాడాడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారని. అలాగా అంటే పేరు చెప్పాను మీకు అర్థమవుతుందని. మన తెలుగు రాష్ట్రాల్లో పక్క రాష్ట్రాల్లో కూడా ఆ పేరు. అలాగే యూరప్ దేశాల్లో అంతకంటే పేరుగాంచిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు మైకేల్ జాక్సన్. ఆయన పాప్ సింగర్ అంటారు. చెప్పండి, ఏం పేరు చెప్పాను? పేరు చెప్పా కదా, మైకేల్ జాక్సన్. తాను కూడా ఆయన పాట పాడితే $1,000 వస్తాయి. పిచ్చి జనం ఎగబడి వస్తారు ఆయన పాట వినటానికి, అంత క్రేజీ అన్నమాట. అంచేత అతడు చాలా కాలం బ్రతకాలని అనుకున్నాడు. అనుకొని తను మంచిలు తాగాలంటే తన చుట్టూ 6 డాక్టర్ల బృందాన్ని పెట్టుకున్నాడు. వాళ్ళు డాక్టర్లు, ఆ వైద్యులు పరీక్షించి అవి పర్ఫెక్ట్ అంటే అందులో ఏ దోషం లేదని వాళ్ళు పరీక్షించాకనే మంచిలు తాగుతాడు. ఆయన ఆహారం తినాలా, టిఫిన్ తినాలన్నా తన దగ్గర డాక్టర్ల బృందం ఏం చేస్తారు? ముందు వాళ్ళు అవి పరీక్షిస్తారు. ఒకవేళ అందులో విషయం ఉన్నా లేదా వాళ్ళు బలవుతారు. వాళ్ళు లక్షల డబ్బులు ఇచ్చి పెట్టుకున్నాడు. తన ఉద్దేశం 150 ఏళ్ళు జీవించాలనుకున్నాడు. నేను కట్టుగా చెప్పట్ల. తన ఉద్దేశం 150 ఏళ్ళు జీవించాలనుకున్నాడు. అంచేత చాలా ఆహారం తీసుకున్నా, పానీయం తీసుకున్నా, అవన్నీ డాక్టర్ల బృందం టెస్ట్ చేసిన తర్వాత తీసుకున్నాడు. కానీ జరిగిన విషయం జ్ఞాపకం చేస్తాను. 50 సంవత్సరాల వయసుకే హార్ట్ అటాక్ వచ్చి అడ్రస్ లేడు. స్నేహితులారా ఆలోచన చేయండి. నా దగ్గర ఒక రిపోర్ట్ ఉంది, అందుకు చెప్పను కానీ జ్ఞాపకం చేస్తాను. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. నేటి దినాలలో అనేకులు యవనస్తులు రాండ్రు వారి జీవితాలను అర్థాంతరంగా మరణానికి బలవుతున్నారు. ప్రేమ పేరుతో కొందరు, ఆన్లైన్ గేమ్స్తో కొందరు, ఫ్రెండ్షిప్తో కొందరు. వాస్తవా కాదా? వాస్తవా కాదా? నిజమా కాదా? అవును పిల్లరా. ఆ సమయం అవుతుంది, నేను వర్తమానం ముగించబోతున్నా. 2 నిమిషాలు చెప్పి ముగిస్తాను. దేవుడు ఎందుకు ఈ వ్యక్తిని వెర్రివాడన్నాడు? నెంబర్ 1 ఏం జ్ఞాపకం చేశాను? చాలా కాలం బ్రతుకుతాను అనుకున్నాను. బ్రతికాడా? లేదు. మన జీవితం చాలా కొద్ది దినాలు. బైబిల్ చెబుతుంది మన ఆయుష్కాలం 70, అధిక బలం ఉంటే 80 అని బైబిల్ చెబుతుంది. కానీ సైన్స్ మాట ఏంటంటే సగటు ఆయుష్కాలం మనిషికి ఈ రోజున 60 లోపే ఉందని చెబుతున్నాయి అధ్యయనాలు. 45-60 లోపే. ఆలోచన చేద్దాం. ఏ వయసులో ఏ రోజున మరణం నీ డోర్ తడితే రానని చెప్పే ధైర్యం ఉందా స్నేహితులారా? మరణ ముందు నువ్వు ఎవరైనా సరే బలాదూర్. మీ జ్ఞాపకం చేస్తాను, 1 సంవత్సరం క్రితం జరిగింది. పేర్లు చెప్పను కానీ జ్ఞాపకం చేస్తాను. చాలామంది 2000 సంవత్సరాల క్రితం కరోనా సంగతి తెలుసు, అది చెప్పట్లేదు. కానీ కన్నడ సినిమా యాక్టర్
మన రాష్ట్రంలో ఒక మంత్రి గారు బాడీని చాలా ఫిట్గా ఉంచుకున్నారు. చాలా ఎంత యాక్టివ్ అంటే అంత యాక్టివ్గా ఉన్నారు, కానీ మరణం ముందు వారు కూడా ఓడిపోయారు. నీ సంగతి కూడా అదే. రెండు విషయం జ్ఞాపం చేస్తారండి. దేవుడు ఎందుకు ఈ వ్యక్తిని వెరివాడు అన్నాడంటే, ఒకటి, చాలా కాలం బ్రతికాడా బ్రతకలేదా, రాత్రి ప్రాణం తీసుకున్నాడు దేవుడు. రెండోది, దేవుడు ఎందుకు ఈ వ్యక్తిని వెరివాడు అన్నాడంటే, అక్కడ చదివాం మనం 19వ వచనంలో ఉంది, జీవితాన్ని చాలా తేలిక తీసుకున్నాడు. జీవితాన్ని చెప్పండి ఎలాగా? చాలా తేలిగ్గా. చదివాం వచనం అక్కడ ఉంది అన్న, చదివాం ఇందాక అందరం. ఏమంటే, నువ్వు సుఖించు, 2 తిను. ఫస్ట్ అంతేనా? ఫస్ట్ సుఖించు, 2 తిను, 3 త్రాగు, 4 సంతోషించి. ఈరోజు కూడా మనుషుల ఆలోచన ఇదే. 15 years 10th క్లాస్ అవుతుంది, 2 yearsకి ఇంటర్ అవుతుంది, ఆ తర్వాత ఇంటర్ 17 years. అక్కడ నుంచి ఇంజనీరింగ్ లేక ఏదైనా చదువుతున్నారు. 25 లోపే ఈ రోజున ఏమొస్తుంది చెప్పండి? మంచి చెప్పరేంటక్క అలా చూస్తారు, ఉరిమి చూస్తున్నారు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా, అది హైదరాబాద్ కావచ్చు, లేక చెన్నై కావచ్చు, లేదా బెంగళూరులో ఇంకెక్కడైనా సరే, దే ఆర్ గెట్టింగ్ స్టార్టింగే శాలరీ కనీసం 20 నుంచి 30 అవుతుంది. ఒక 2 సంవత్సరాల్లో అది 60 అవుతుంది. ఒక 4 సంవత్సరాల్లో ₹1,00,000 సంపాదిస్తున్నారు. అవునా కదా? మందు పార్టీలు, రేవు పార్టీలు, విచ్చలవిడి జీవితం చూస్తున్నాం లేదా? ఆలోచన చేద్దాం ప్రియులారా. దేవుడు ఎందుకు ఈ వ్యక్తిని వెరివాడన్నాడు? నెంబర్ 2, జీవితాన్ని ఏం చేసినట్టు చాలా తేలిగ్గా తీసుకు. ఈరోజు కూడా జీవితం అంటారే, అదేంత ప్రార్థన మనకెందుకురా? ఆ భక్తి మార్గం మనకు అక్కరలేదు. మరి ఏం చేయాలి? ఇది చదివాం కదా, ఇతరులు అనుకున్నట్టుగానే సుఖించాలి, అనుభవించాలి. ఈ వయసులో కాకపోతే అచ్చట ముచ్చట ఎప్పుడంట? దేవుని వాక్యం చదువుదామా రండి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం చదువుతారా? 9వ వచనం చదువుదా? ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. అక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట చదువుదాం. ప్రసంగి గ్రంథం సొలొమోను. యవనుడా, నీ యవనమందు సంతోషపడం, నీ యవన కాలమందు హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. అబ్బో, చక్కగా ఉన్నాయి. ఇది కనపడదు అందరికీ, యవనస్తులకు చాలామందికి. బైబిల్లో ఉందండి. నీ కోరిక చొప్పున, రెండోది నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున కానీ ప్రవర్తించు. వినండి, ఆ ఒక్క చదివితే ఆ తర్వాత చదవరు. ఆ తర్వాత ఉన్న మాట ఏంటి? అయితే వినాలి ఈ మాటలు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని. అది సంగతి. ఈ సంగతి మర్చిపోతున్నారు. క్రైస్తవ యువత మర్చిపోతున్నారు, బయట లోకం కూడా మర్చిపోతున్నారు. సిస్టర్, ఆలోచన చేద్దాం. వినుకొండలో స్టేషన్ దగ్గరే మన మందిరము, మేముండే ఇల్లు కూడా. మా ఇంటికి 2 అడుగుల దూరంలో ఇటువైపు రేయాన్స్ బాబా వాళ్ళు ఉండేవాళ్ళు, ఇప్పుడు లేరు. వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఇల్లు ఎంఎస్ వెళ్ళారు. వాళ్ళ ఇంటి పక్కన ఇంకొక ఫ్యామిలీ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఉంటున్నారు. ఆ కుటుంబంలో తండ్రి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అన్నీ మనం అక్కడ పొలం కొనుక్కున్నా, లేకపోతే స్థలం కొనుక్కున్నా, ఇల్లు కొనుక్కున్నా అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. దాన్ని రిజిస్టర్ ఆఫీస్ అంటారు. అక్కడ పనిచేసేవాడు తండ్రి. జీతం వచ్చేది అక్కడ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తెలుసుగా, మీకు తెలిసిన మాటే. ఆదాయం కూడా చాలా వచ్చేది. అయితే అతను ఎప్పుడు కూడా ఆన్లో ఉండేవాడు. అర్థమైంది? ఆన్ అంటే
ఎప్పుడు ముగ్గురు ఆడపిల్లలు ఒకే కొడుకు, అందరూ చిన్న పిల్లలే. అలా విచ్చలవిడిగా తాగి తన జీవితం త్వరగానే ముగించబడింది. పిల్లలకు ఎవరు కూడా పిల్లలకు పెళ్ళిళ్ళు కాలేదు అప్పటికి. ఆ తర్వాత సరే చిన్న కుడవాడు ఒకే అబ్బాయి, అప్పటికి ఇంటర్మీడియట్ అయిపోయింది, జస్ట్ 18 years. అబ్బాయికి ఆ ఉద్యోగం ఇచ్చారు. ఏ ఉద్యోగం? రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో శాలరీ అన్నమాట. మేము అనుకున్నాం, అరే తండ్రి ఇలా పాడైపోయాడు, కొడుకన్నా జాగ్రత్త పడతాడు అనుకున్నాం. కానీ తండ్రి కంటే 2 ఆకులు ఎక్కువ చదివాడు కొడుకు. తండ్రికి త్రాగుడు ఒక మన కట్టుగా చెప్పట్ల, నేను కలర్ చూసే సంగతి చెప్తున్నాను. తండ్రికి త్రాగుడు ఒక్కటే, సిగరెట్ తాగటం, మందు ఆయనకు చాలా వచ్చేసినాయి. ఎందుకంటే 19-20 yearsలకే తనకు ఉద్యోగం వచ్చేసింది. జీతమే, అలాగే అది జీతం కాకుండా రోజు ఆదాయం ఆ డిపార్ట్మెంట్లో, ఆ ఉద్యోగంలో కట్టలు తెంచుకున్నాడు, విచ్చలవిడిగా తిరిగాడు. 22 సంవత్సరాలకి ఎయిడ్స్ వచ్చి చనిపోయాడు. చెల్లెమ్మ, తమ్ముడు, డోంట్ టేక్ ఇట్ ఈజీ, డోంట్ టేక్ ఇట్ గ్రాంటెడ్. కళ్ళెమ్మ నీళ్లు పెట్టుకున్న నేను కూడా శవపెట్టు దగ్గర ఉండి, బంధువులు కూడా దుఃఖపడ్డారు. ఈ రోజులో చూస్తూ ఉన్నాం, కుటుంబాలు విచ్ఛిన్నమవుతా ఉన్నాయి త్రాగుడు ద్వారా. కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి, భర్త మరొకరితో లేక భార్య మరొకరితో. కాదంటారా? అవునంటారా? నేను వాక్యం ముగించబోతున్న టైం అయిపోయింది నాకు. 3వ మాట చెప్పి వాక్యం ముగిస్తాను. దేవుడు ఎందుకు ఈ వ్యక్తిని, ఈ ధనవంతుడిని వెర్రివాడు అన్నాడు? 3వ సంగతి చెప్పి, మొదటి సంగతి గుర్తుందా? మర్చిపోయారా? మొదటి విషయం ఏం చెప్పానక్క అన్న? వెనకాల ఏం చెప్పాను? మొదటి విషయం, తాను చాలా కాలం బ్రతుకుతాను అనుకున్నాడు. బ్రతికాడా? లేదు, ఆ రాత్రి చనిపోయాడు. ఈ రాత్రి ఆలోచన చేయి, మరణం నీ డోరు తట్టక మునిపే, ప్రభు రాక మునిపే ప్రభుకు నీ హృదయంలో చోటి. 2వ విషయం ఇప్పటివరకు మీకు వివరించాను, అదేంటంటే జీవితాన్ని ఇతడు చాలా తేలికగా తీసుకున్నాడు. జీవితం అంటే సుఖించటం, తినటం, త్రాగటం, సంతోషించటం అనుకున్నాడు కానీ కాదు. 3వ సంగతి చెప్తారండి, అక్కడే ఉంది. వచనం చదువుతున్నాను, 19వ వచనం. నా ప్రాణముతో చెప్పుకుంటున్నాడు. ఏమని? అనేక సంవత్సరాలకు సరిపడే ఆస్తి నీకు సమకూర్చాను అని చెప్పుకున్నాడు. అంటే తన ఆలోచన ఎలా ఉందంటే, ఈ భూమి మీద జీవితం గురించి ఆలోచన చేశాడు కానీ మరణం తరువాత ఉన్న జీవితం గురించి చెప్పడం ఆలోచన చేశాడా లేదా? చేయలేదు. ఈ రాత్రి నేను వర్తమానం ముగించే ముందు జ్ఞాపం చేసి వర్తమానం ముగించబోతున్నాను. ప్రభుని క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి ఆయన 2000 సంవత్సరాలు దాటింది. ఆత్మస్వరూపైన దేవుడు ఆయన, పరిశుద్ధుడైన దేవుడు, పాపం లేని దేవుడు పరిశుద్ధుడిగా ఈ లోకానికి అవతరించాడు. కన్యమరి గర్భంలో ఈ లోకంలో జీవించాడు 33 సంవత్సరాలు. సెలవులో మరణించాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, పరలోకం వెళ్ళాడు ఆయన. ఈరోజు చాలామంది అడుగుతున్న మాట ఏంటంటే, యేసు ప్రభు ఎందుకలా శిలువలో చనిపోయాడు? ఆ మేకులు పీక్కోలేక. నా మాట వింటున్నారు లేదా? ఆ చేతుల్లో మేకులు పీక్కోలేని వాడు ఏం చేస్తాడు మిమ్మల్ని అంటున్నారు. తమ్ముడు, చెల్లెమ్మ, ఆలోచన చేయి. ఒక వచ్చిన వాక్యం చూపిస్తారండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం.
హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం చదువుతారా? వచ్చినాని చదువన్నా. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణాన్ని రుచి చూచాడు యేసు ప్రభు. బైబిల్ చెబుతుంది, పాపాలు వచ్చు జీతం నిత్యాగ్నిగుండం, రెండవ మరణం. తప్పించుకోవడం ఎవరి వశం కాదు. పాపం వల్ల వచ్చు జీతం మరణం బైబిల్ సెలవిస్తుంది. మనమే కాదు, లోకంలో అన్ని వేదాలు చెప్తున్నాయి. పాపాతవశ్యం నరకం ప్రయాతి, పాపోహం పాపకర్మాహం. చెప్పక్కర్లేదు, తెలుసు గ్రామంలో మీకు కూడా. మానవుడు జన్మతో మానవుడు పాపి, కర్మతో కూడా పాపి. పాపలో చనిపోతే వెళ్ళే స్థలం దేవుడే నిత్యాగ్నిగుండం. అది ఎరగలేదు. ఈ రాత్రి ఆలోచన చేస్తావా? ఇతను కూడా ఎందుకు ఎరువాడన్నాడు దేవుడి వ్యక్తిని అంటే, మరణం తరువాత ఉన్న జీవితం గురించి ఇతడు ఏం చేయలేదు, ఆలోచన. తమ్ములారా, చెల్లెమ్మలారా, అక్కయ్యలారా, తండ్రులారా, ఆలోచించండి రాత్రి. నాకు ఇవ్వని సమయం అయిపోవచ్చింది. మన ప్రస్తుత ముఖ్యమంత్రి కావాల జగన్మోహన్ రెడ్డి గారి తాతగారు తెలుసు కదా, తండ్రి గారు తెలుసు కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారి తాతయ్య గారు వైఎస్ రాజారెడ్డి గారు కడపలో ఉన్నప్పుడు, పులివందులో ఉన్నప్పుడు, అప్పటికే ఆయన ముఖ్యమంత్రి కాకముందు సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. వారికి అన్నీ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మన ముఖ్యమంత్రి గారికి మరొక తాతగారు వైఎస్ ప్రభుదాస్ రెడ్డి గారు, ఆయన రెడ్డి గారు పేరు తీసేసుకున్నాడు, ప్రభుదాస్ గారుగానే పిలువబడ్డారు. మీరు చాలామంది తెలిసి ఉండొచ్చు, కొద్దిమందికి తెలియకపోవచ్చు. ప్రభుని అంగీకరించి రక్షించబడి ఆంధ్రలోనే కాదు చాలా రాష్ట్రాల్లో ప్రభు కొరకు సాక్షిగా జీవించిన మంచి దైవజనులు, అసెంబ్లీ సాక్ష్యాన్ని పలు స్థలాలలో ఏర్పాటు చేయడానికి దేవుడు వాడుకున్న దీనుడు ఆ దైవజనులు. ఒకరోజు ఎందుకో పులివెందులలో పనుండి తన తోబుట్టును పలకరించడానికి వెళ్ళాడు. అదే సమయంలో తన తమ్ముడు అంటే వైఎస్ రాజశేఖర గారు తండ్రి గారు రాజారెడ్డి గారు తమ్ముడు పలకరించిన తర్వాత అక్కడికి కూడా వెళ్ళాడు. తన తమ్ముడిని పలకరించి స్వయాన తన తమ్ముడు ఇద్దరు, ఈయన అన్న ప్రభాస్ రెడ్డి గారు పలకరించడానికి వెళ్ళినప్పుడు ఆయన చుట్టూ చాలామంది ఉన్నారు కదా. సరే, ఈయనకు అవకాశం ఇచ్చారు, లోపలికి వెళ్ళాడు. మాటల్లో అన్న అన్న అంటున్నాడు. వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, ఎవరి వ్యక్తి అన్న అన్న అంటున్నాడు, ఎవరి వ్యక్తి అని. అక్కడ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ, రాజారెడ్డి గారు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. చెప్పాడు, మా అన్న అని. ఎప్పుడు కనపడలేదే. వాళ్ళందరూ చుట్టూ చాలామంది ఉన్నారు. వాళ్ళకు మాట చెప్పాడు తన అన్న గురించి. నాకు మంచి హోదా ఉంది, నాకు ఎకరాల పొలం ఉంది, చాలా డబ్బు ఉంది, నా చుట్టూ మంది మార్బలం చాలా ఉంది, కానీ నాకు ఒకటి లేదు, నా తమ్ముడికి ఉంది. నాకు అన్నీ ఉన్నాయి కానీ ఆనందం లేదు. నా తమ్ముడికి ఏమీ లేదు. యేసు ప్రభు నమ్ముకున్నాడు. తనకేముందంటే చెప్పాలి. అమ్మా వింటున్నారా? అతడు ఆనందంగా ఆలోచించండి రాత్రి. ఎందుకు తాగుతున్నావంటే ఆనందం కోసం అంటున్నారు. ఎందుకు పగటి ఆడుతున్నారంటే ఆనందం కోసం అంటున్నారు. ఎందుకు ఈ పాడు పని చేస్తున్నావంటే సంతోషం కోసం అంటున్నారు. ఈ రాత్రి ప్రభు సంధికి వస్తారా? ప్రభు పిలుస్తాడు. మత్తయి 11:20 ప్రయాసపడి భారము మోయిచు నా సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. చిన్న సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను. ఆశ్చర్యం జరిగిన సంఘటన చెప్పి నేను వర్తమానం ముగిస్తాను. ఆయన ఒక కోటీశ్వరుడు డైరెక్టర్, అంటే నిర్మాత. సినిమాలు తీశాడు, ఇంగ్లీష్లో సినిమాలు తీశాడు. కానీ ఆ సినిమాలు నష్టం వచ్చింది.
చెప్పండి, సినిమాలో ఏమొచ్చింది? నష్టం వచ్చింది. అంచేత అమెరికా నుంచి ఆయన ఆస్ట్రేలియా వెళ్ళాడు. వెళ్ళి ఒక లాడ్జ్, ఖరీదైన లాడ్జ్ తీసుకొని, నేను ఒకరోజు జీవిస్తాను, 1.5 రోజులు అంటే 36 గంటలు బ్రతుకుతాను. ఆ 36 గంటల్లో నాకు ఇష్టమైన పని, నేను ఇష్టమైన తిండి తింటాను, ఇష్టమైన పని చేస్తాను అనుకుంటూ ఆ లాడ్జిలో ఉండటం జరిగింది. ఆ 36 గంటల తర్వాత నేను ఏం చేసుకుంటాను, ఊరేసుకొని మా వెంట నిద్రపోతున్నారా, చనిపోతాను అనుకొని వెళ్ళాడు. ఎంత టైం పెట్టుకున్నాడు చెప్పండి? 36 అంటే 1.5 రోజు అనుకున్నాడు. తను అనుకున్న టార్గెట్ 24 అవర్స్లోనే, అంటే తాగాలనుకుని తాగాడు. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఒక రోజులోనే అయిపోయింది. 24 అవర్స్ అయిపోయింది. కానీ తను పెట్టుకున్న టార్గెట్ ఏంటి చెప్పడేంటి? ఇంకా 12 గంటలు ఉంది, ఏం చేయాలి అర్థం కాల. రూమ్కి వచ్చాడు. అప్రయత్నంగా తను కూర్చున్న రూమ్లో, తను ఉన్న రూమ్లో టేబుల్, తను తెలుసుగా బల్ల, సొరుగు ఓపెన్ చేశాడు. ఏముందని చూస్తే అందులో ఒక బుక్ కనబడింది. ఆ బుక్ చదవటం ప్రారంభం చేశాడు. వైల్ హీ వాజ్ రీడింగ్ దట్ బుక్, ఆ బుక్ చదువుతుండగానే పరిశుద్ధాత్మ దేవుడు తన తాకటం జరిగింది. అది క్రీస్తు యేసు ప్రభువు గురించి రాయబడిన క్రొత్త నిబంధన గ్రంథం. అందులో లూకాసు వార్తలోని చివరి 2 అధ్యాయాలు, 23 అధ్యాయం తన ముందు అంతమంది వింటున్నారా? తను ఏమనుకున్నాడు? 36 గంటల తర్వాత ఆత్మహత్య చేసుకుని చనిపోదాం అనుకున్నాడు. కానీ అప్రయత్నం చదివాడు, అది ఏదో పుస్తకం అనుకొని. బట్ అది దేవుని జీవం గల వాక్యం తన హృదయాన్ని తాకింది. తనకు అర్థమైంది, నేను చనిపోవాల్సిన అవసరం లేదు, నా కోసం ఒక ఆయన సిలువలో చనిపోయాడు, నా పాపం కోసం ఒక ఆయన చనిపోయాడు, ఆయన సమాజపడు తిరిగి లేచాడని ఆ గదిలోనే దేవుని ఆత్మ ఒప్పించగల ప్రభుగా తన జీవితాన్ని అప్పగించుకొని దేవుని కొరకు జీవించటమే కాదు, ప్రపంచానికి క్రీస్తు యేసు ప్రభు శిలువ మరణం గురించి చాలా తేటగా అర్థం అవటానికి లాటిన్ భాషలో, అలాగే ముఖ్యంగా ముస్లిమ్స్ కంట్రీస్లోకి, వాళ్ళ భాషలోకి మీకు జ్ఞాపకం చేస్తాను. ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. అందులో ప్రభు జన్మ గురించి ఉంటుంది, కానీ ప్రభు శిలువలోని చివరి దృశ్యమే ఉంటుంది. ప్రపంచం ఆల్ ఓవర్ ద వరల్డ్, ఈవెన్ ముస్లిం కంట్రీస్ కూడా చూశాయి యేసు ప్రభు వారు. ఇప్పటికీ ముస్లిమ్స్ నమ్ముతారు ఆయన సిలువ వేయబడలేదని, కానీ ఆ ఫిల్మ్ ద్వారా ఆయన ఎలా సిలువ వేయబడ్డాడో, ఆయన మరణం ఎంత వాస్తవమో ప్రపంచాన్ని తెలియజేశాడు. తలలు వంచుని ప్రార్థన చేసుకుందాం. నువ్వు అనుకుంటున్నావు కదా, ఈ బైబిల్ గ్రంథం మనకెందుకు, ఈ మాటలు మనకెందుకు అనుకుంటున్నావేమో. పాపంలో చనిపోతే నిత్య శిక్ష, తర్వాత వివరిస్తారు ఆ విషయాలు. ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ చిత్త ప్రకారం ప్రార్థించబడిన మాటలు దీవించండి, ఫలింపచేయండి. నా తదుపరి మాట్లాడి మీ దాసుని కూడా ఆత్మపూర్ణిగా ఉపయోగించుకుందురని క్రీస్తు యేసు ప్రభు దివ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు, సంఘానికి వందనాలు. చక్కని